హాయ్ హలో దిస్ ఇస్ రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్. అందంగా నాజుగ్గా ఉండాలని ఎవరికైనా ఉంటుంది, బట్ ఏజింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఈవెన్ దో ఏజింగ్ అనేది ఆపచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. మరి దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయంటున్నారు. మరి దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్, ఇవన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో హరికిరణ్ గారు. సో హరికిరణ్ గారు, యాంటీ ఏజింగ్ నేను చెప్పినట్టుగా ఎవరికైనా ఉంటుంది, అది న్యాచురల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడాను జస్ట్ అక్కడ ఫోల్డింగ్స్ కనపడ్డా, ఈ లాఫింగ్ ఇవి మార్క్స్ కనిపించినా కూడా ఒకలాంటి డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతాం. సో మరి మీరేమో దీన్ని ఆపచ్చు, కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. ఎలా, దానికి చాలా పద్ధతులు వింటూ ఉంటాం, కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? బ్రీఫ్గా చెప్పాలంటే, మనకు లాస్ట్ 15 yearsలో మోస్ట్ పాపులర్ యాంటీ ఏజింగ్ ప్రొసెసెస్ అంటే బొటాక్స్ తీసుకోండి. ఇప్పుడు సింపుల్గా అంటే రింకిల్స్ని తీసేయడము యాంటీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు మీరు ఫిల్లర్స్ వాడినా కూడా సేమ్, రింకిల్స్ తగ్గడానికి, లేకపోతే స్కిన్ టైట్ చేయడానికి, కొలాజిన్ ఇంప్రూవ్ చేయడానికి, థ్రెడ్స్. సో ఈ మూడు కామనెస్ట్ మనకు ఇప్పుడు పాపులర్ ప్రొసీజర్స్ ఇండియాలో కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కానీ. కరెంట్ యాంటీ ఏజింగ్ అనేసరికి ఏమైందంటే, స్కిన్ నుంచి కాకుండా ఇంటర్నల్ బాడీలో నుంచి కూడా ఏజింగ్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఎట్ సెల్యులర్ లెవెల్. మనకు బయటికి రిఫ్లెక్ట్ అయ్యేది రింకిల్స్ లాగా. సో యాక్చువల్గా సెల్లో ఏజింగ్ స్టార్ట్ అయ్యి అది మనకు బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో సెల్యులర్ ఏజింగ్ని ఆపడానికి, ఇప్పుడు అంటే సెల్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి ఇప్పుడు కరెంట్ మన రీసెర్చ్ అంతా లాస్ట్ 15-20 years నుంచి కూడా స్లోగా ఇంటర్నల్ సెల్యులర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్స్టర్నల్ విజిబిలిటీ వచ్చే సైన్స్ అన్ని కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ టోటల్గా ఈరోజు బొటాక్స్, ఫిల్లర్స్ ఎరేజ్ చేస్తామని చెప్పలేం, కానీ చాలా వరకు ఈ ట్రీట్మెంట్స్ని తగ్గించుకోగలుగుతాము. ఎర్లీ కనుక స్టార్ట్ చేయగలిగితే, అంటే 30-35 నుంచి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక చేసుకోగలిగితే మీరు ఈ ప్రొసీజర్స్ వెళ్ళకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో బొటాక్స్, ఫిల్లర్సే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా దీంట్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అన్ని ట్రీట్మెంట్స్ కూడా బేసిక్గా బయో హ్యాకింగ్ అంటాం ఇప్పుడు దాన్ని. చాలా వరకు మన లైఫ్ స్టైల్ రీసెట్టింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు స్లీప్ సరిగ్గా లేదనుకోండి, స్లీప్ ఈజ్ అ సింగిల్ మోస్ట్ రీజన్ విచ్ కెన్ ఫార్వర్డ్ యువర్ ఏజింగ్ ఫాస్టర్. స్లీప్ ఒక్కటే తీసుకోండి, ఇన్సోమ్నియా. స్లీప్ ఏం చేస్తుందంటే, స్లీప్లో మనకు బాడీలో కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద రిపేర్స్ కానీ, హీలింగ్ కానీ, ఇన్ఫ్లమేషన్ కట్ చేసి అండ్ స్లీపింగ్లో అవుతుంది. డీప్ స్లీప్ పోకపోతే ఆటోమేటిక్గా మీకు బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోతాయి, బాడీ డీప్ రిపేర్స్ అవ్వవు. అంటే ఐమ్ జస్ట్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్. ఒక స్లీప్ని మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి, అంటే మనకు సర్కాడియన్ రిథమ్ ఉంటాం మనం, అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు మనం యాక్టివ్ ఉండాలి. 10 తర్వాత మనం షుడ్ స్లీప్. మనం డిస్టర్బ్ చేస్తుంటాం లైఫ్ స్టైల్తో కానీ, లేదంటే వర్క్ షెడ్యూల్స్తో కానీ. సో ఆటోమేటిక్గా ఇట్లా ప్రతి ఫ్యాక్టర్స్ని లైఫ్ స్టైల్ని సెట్ చేసేసి, దాంతోపాటు ఇప్పుడు సెల్యులర్ రీజనరేషన్ కోసం స్టెమ్ సెల్స్ అనే ట్రీట్మెంట్స్ అని వచ్చాయి, తర్వాత పెప్టైడ్స్ అనే ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇవేంటంటే బాడీని మళ్ళీ వాళ్ళ హార్మోనల్ స్టేట్ని న్యాచురల్గా మళ్ళీ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఉంచేసి, తర్వాత వాళ్ళ ఎక్కడైతే వీక్నెస్ ఉన్నాయో, ఒరిజినల్ సెల్స్ వర్క్ చేయట్లేదంటే ఆ ఒరిజినల్ సెల్స్ని స్టెమ్ సెల్స్ లాగా వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం. సో ఇప్పుడు కరెంట్ వరల్డ్లో ఉన్న మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ స్టెమ్ సెల్స్ అండ్ పెప్టైడ్స్. ఈ రెండు కాంబినేషన్ కనుక చేయగలిగితే మనం ఏజింగ్ని ఫ్రమ్ ఇన్సైడ్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఓకే, అంటే వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా స్టెమ్ సెల్ థెరపీ వల్ల? సో కరెక్ట్ క్వశ్చన్ అది. సో ఏదైనా కూడా మనం ఇప్పుడు మీరు ఒక ఫర్టిలైజర్ వేసారనుకోండి, ఒక ఫీల్డ్లో ఫర్టిలైజర్ వేసినప్పుడు కలుపు మొక్కలు పెరుగుతాయి, గుడ్ పెరుగుతాయి. సో గుడ్ బ్యాడ్ రెండు పెరుగుతాయి అక్కడ, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ డిఫరెన్షియేషన్, ఓన్లీ గుడ్ పెరగడం ఉండదు. సో ఈ ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనం థరో స్క్రీనింగ్ బాడీలో, అంటే ఆల్రెడీ రాంగ్ గ్రోత్ ఏమైనా ఉందా, ట్యూమర్స్ కానీ, మనం ఇది ఇచ్చినప్పుడు ట్యూమర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ బాడీ ఈజ్ క్లియర్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు కరెక్ట్గా ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి అంత ట్రీట్మెంట్ సరిగ్గా ఉన్నప్పుడే ఇలాంటి మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీ స్టిమ్యులేట్ చేసినప్పుడు బ్యాడ్ సెల్స్ కూడా మళ్ళీ పెరిగి దే కెన్ టర్న్ ఇంటూ క్యాన్సర్స్. అందుకనే అండర్ గైడెన్స్ బేసిక్ ఏంటంటే, మీరు చెప్పిన ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా, మనం కనుక థరో స్క్రీనింగ్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ లేనప్పుడు మాత్రమే మనం ఇలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ చేయకుండా వెళ్ళొద్దు, అండర్ గైడెన్స్ లేకుండా చేసుకోవద్దు.
సో కంప్లీట్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 100% ఇంపార్టెంట్. అదర్వైజ్ లేనిపోని మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ లేని ఇష్యూస్ అంటే అనవసరంగా బినైన్ అది అన్ని క్యాన్సర్స్ ఉండాల్సిన అవసరం లేదు. బినైన్ గ్రోత్ కూడా పెరుగుతాయి. పాలిప్స్ ఉంది అనుకోండి, పాలిప్ కెన్ గ్రో బికాస్ వెన్ యూర్ గివింగ్ ప్రొలిఫరేషన్ అంటే బాడీ మళ్ళీ రిపేర్ చేసుకున్నప్పుడు రీజనరేట్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ రీజనరేట్. ఓకే. సో మనకు స్పెసిఫిక్గా అందుకనే ఒకసారి అవసరమైతే సిటీ స్కాన్ కానీ లేదంటే అల్ట్రాసౌండ్స్ కానీ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా, అందరికీ అని అవసరం ఉండకపోవచ్చు, వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా మనం ఒకసారి అన్ని హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకొని కంప్లీట్గా హెల్త్ నార్మల్ ఉన్నప్పుడు కనుక చేసుకోగలిగితే మనకి ఈ ట్రీట్మెంట్స్ అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తాయి. ఓకే. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు? లైక్ క్రో ఫీట్ ఉన్న, లాఫింగ్ లైన్స్ వస్తున్నా, లేదంటే ఫోర్ హెడ్ రింకిల్స్ ఉన్న వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీనా, లేదు అంటే కంప్లీట్ ఫీచర్స్ కరెక్షన్కి ప్లాస్టిక్ సర్జరీ అవసరమా? బ్రీఫ్గా అంటే 3 ఏజ్ గ్రూప్స్ డివైడ్ చేస్తాం. యంగ్స్టర్స్ 18 to 25, 25 to 40, 45, 45+. యంగ్స్టర్స్ చేసుకునే ప్రొసీజర్స్ కామనెస్ట్గా నోస్ రైనోప్లాస్టీ, లేదంటే జా కరెక్షన్స్, జా షేపింగ్, కొంతమందికి ఐ కరెక్షన్స్, లిప్ కరెక్షన్స్, జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి అంటే 25-30 అంటే మ్యారేజ్ అయిపోయి కిడ్స్ తీసుకుంటున్న తర్వాత వాళ్ళు వచ్చేసరికి బాడీ షేపింగ్, ఎందుకంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు పోస్ట్ ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ లిఫ్టింగ్, లేదంటే లైపోసెక్షన్స్, ఇలాంటి అంతా కూడా మిడిల్ ఏజ్ గ్రూప్. 45 వెళ్ళేసరికి ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి లిఫ్టింగ్ ప్రొసీజర్స్ అంటే సాగింగ్ ఉంటుంది కాబట్టి అన్ని లిఫ్టింగ్, ఫేస్ లిఫ్ట్స్, అగైన్ టమిటక్స్, కొన్నిసార్లు బాడీ కౌంటరింగ్, దాంతోపాటు స్కిన్ ఆల్రెడీ మనకు డల్ అయి ఉంటుంది కాబట్టి స్కిన్ మళ్ళీ రిజనరేట్ చేసే ప్రొసెస్, స్కిన్ రిజనరేషన్ ప్రొసెస్ అంటాం. అవి కొన్ని పీల్స్ ఉండొచ్చు, లేజర్స్ ఉండొచ్చు, కాంబినేషన్ ఉండొచ్చు. సో ఇది ఏజ్ వైజ్గా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి యూజువల్ డివైడ్. నేను చెప్పిన మోస్ట్ కామన్, అందరూ అన్ని గ్రూప్లో అన్ని చేసుకోవచ్చు, మోస్ట్ కామన్గా చేసే ప్రొసెస్ ఇది. ఓకే. కొంతమంది మనం వింటూ ఉన్నాం ఇప్పుడు లైపోసెక్షన్ వల్ల మనకి తెలిసిన ఆర్తి అగర్వాల్ కావచ్చు, అలాంటి కేసెస్లో అవి మిస్ఫైర్ అయింది. సో అలాంటివి జరగకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఇండికేషన్స్ లేకుండా, అంటే రైట్ ఇండికేషన్ లేకుండా ఆ రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా షార్ట్ కట్స్ ట్రై చేయకూడదు. నెంబర్ 1, లైపోసెక్షన్ అనేది ఎప్పుడు కూడా హెల్దీ లైఫ్ స్టైల్కి ఆల్టర్నేట్ కాదు. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి అంతా బాగుండి మినిమల్ బల్జెస్ ఉన్నప్పుడు, అంటే అన్వాంటెడ్ ఏరియా ఉన్నప్పుడు మాత్రమే లైపోసెక్షన్ చేయాలి తప్ప ఇది యాజ్ ఎ వెయిట్ లాస్ ప్రొసీజర్గా ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే న్యాచురల్గా బాడీ ఫ్యాట్ రిజర్వ్ చేస్తుంది. మీరు యూఆర్ టేకింగ్ ఎక్సెస్ క్యాలరీస్, అది ఎక్కడొచ్చో స్టోర్ చేసుకోవాలి బాడీలోది. అది ఆర్మ్స్లోనో లెగ్స్లోనో మీ బాడీ ప్యాటర్న్ బట్టి, మీ జెనెటికల్ ప్యాటర్న్ బట్టి డిపాజిట్ అవుతుంది. అది మనం డిస్టర్బ్ చేసినప్పుడు అది బాడీ మీ ఎనర్జీ ఇన్పుట్ మారలేదు అంటే అదే తింటున్నారు, ఆటోమేటిక్గా బాడీ ఆ ఎనర్జీని ఇంకెక్కడైనా స్టోర్ చేసుకుంటుంది. సో షేప్ అబ్నార్మల్ షేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ నిమిషం కాపోవచ్చు, బట్ మే నెక్స్ట్ 1-2 ఇయర్స్లో. సో అందుకనే ఇండికేషన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. డాక్టర్ సెలెక్షన్ హ్యాస్ టు బి కరెక్ట్. ప్రతిసారికి ఫాస్టెస్ట్గా సొల్యూషన్ ఎత్తుకోవద్దు. యూజువల్గా క్విక్ సొల్యూషన్స్ ఎత్తికినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. మీరు ఇఫ్ యూ కెన్ ఫిక్స్ ఇట్, మీరు అసలు డైట్ నేను మేనేజ్ చేయకుండా ఏ అటెంప్ట్ చేయకుండా లైపోసెక్షన్కి వెళ్ళొద్దు. ఒకసారి మీరు ఒకసారి ప్లాన్ చేసి అన్నీ కరెక్ట్ చేసుకొని, అయినా నాకు లెట్స్ ఆర్మ్స్ పోవట్లేదు, ఫ్లాంక్స్ పోవట్లేదు, ఆర్ ఒక థై బల్జ్ ఉంది, జెనెటికల్గా లీన్ ఉన్నా అదే ఉంది, అప్పుడు యూ షుడ్ చూస్ దీస్ ప్రొసీజర్స్. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు మీ ఆ రైట్ ఇండికేషన్ వెళ్ళినప్పుడు కాంప్లికేషన్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలామంది అంటే లిప్ ఫిల్లింగ్కి వెళ్తున్నారు, ఫిల్లర్స్ అని చెప్పేసి, దాంతో ఉన్న షేప్ కంటే వచ్చిన తర్వాత షేప్ చూస్తే అది వేరేలా అవుతుంది, ఏదో చేద్దామంటే ఏదో అయినట్టుగా అవుతుంది. చాలామందిని చూసాం. అంటే అది ఎక్కడ బెడిసి కొడుతుంది? మనం కంపేర్ చేసుకోవాల్సినప్పుడు యాపిల్తో కంపేర్ చేసుకోవాలి. ఇండియన్ ఫేసెస్కి మన రష్యన్ లిప్స్ సూట్ అవ్వు. సో రష్యన్స్ హ్యావ్ ఎ డిఫరెంట్, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ లాంగ్ ఫేసెస్ ఉంటాయి, వాళ్ళ ఫేసెస్ డిఫరెంట్, మిడిల్ ఈస్టర్న్ ఫేసెస్ డిఫరెంట్. మనకి మోస్ట్ ఆఫ్ ద వీళ్ళు ఎగ్జైట్ అయ్యేదంతా కూడా వాళ్ళ ఫేసెస్ చూస్తూ ఉంటారు. వాళ్ళ లిప్స్ లాగా ఒక హాలీవుడ్ స్టార్ ఉన్నారు అనుకోండి. సో వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఎథనిసిటీ కాకుండా మనం మీ ఫేస్ స్ట్రక్చర్ బట్టి మీకు ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది. ఎవరిదో చూపించి నాకు ఇది కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ నాట్ కాపీ అదర్స్. మీ ఉన్న దాంట్లో మ్యాక్సిమం ఎన్హాన్స్మెంట్ ఎట్లా పాసిబిలిటీ ఉందో మీ డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు. జనరల్గా కూడా యూజువల్గా ఎప్పుడు చేసినా కూడా ఎక్సెస్ చేసుకోకుండా లిమిటెడ్గా ఫస్ట్ ట్రై లిటిల్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు లెట్స్ ఫిల్లర్ చేయించుకుంటానంటే గో విత్ 1 ml ఫస్ట్ మినిమల్ క్వాంటిటీ, సీ హౌ ఇట్ సూట్స్ టు యూ. అయిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ యాడ్ మోర్.
ఒక్కసారే ఓవర్ నైట్ ఫాస్ట్ రిజల్ట్స్ కోసం వెళ్ళడానికి ట్రై చేయొద్దు. వేరే ఎథ్నిసిటీని ఫాలో అవ్వద్దు. ఒక బెంగాలీకి ఒక మనకు తేడా ఉంటుంది. మన ఫేషియల్ స్కెల్టన్ బట్టి, ఫేస్ షేప్ని బట్టి మన లిప్ షేప్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఎవ్రీ షేప్ ఈజ్ డిఫరెంట్. అందరికీ సేమ్ టెక్నిక్ వర్క్ చేయదు. ఆ పర్టికులర్ వాళ్ళకున్న షేప్స్ని బట్టి, వాళ్ళకున్న ఫేషియల్ ఫీచర్స్ బట్టి మనం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని డాక్టర్ సెలెక్షన్ ఇంపార్టెంట్. తర్వాత అబ్నార్మల్గా ఎక్స్పెక్టేషన్ పెట్టి చేసుకోవద్దు. రియలిస్టిక్ ఉంటే, ఎంత రియలిస్టిక్ ఉంటే అంత సేఫ్టీ ఉంటుంది వీటిలో. యా, అంటే మన జా లైన్ కానీ లేదంటే మన నోస్ ఈ స్ట్రక్చర్ కానీ దాన్ని బట్టి చేయాలి. జియోమెట్రీ అండి. మనకు ఇప్పుడు ఎట్లయితే మీరు ఒక బిల్డింగ్లో ప్రపోర్షన్స్ ఎట్లా ఉంటాయో, మన ఫేషియల్ ఫీచర్స్ కూడా ప్రపోర్షన్స్ ఉంటాయి. అప్పర్ 1/3, మిడిల్ 1/3, లోవర్ 1/3. సో ఏ ప్రపోర్షన్కి ఆ ప్రపోర్షన్ తగ్గట్టు మనం సెట్ చేసుకుంటేనే చిన్న చిన్న కరెక్షన్స్తోనే మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వచ్చు. చాలా అమౌంట్ చేస్తేనే రిజల్ట్స్ వస్తూనే ఉండదు. ఇప్పుడు ఒక్కోసారి చిన్న కరెక్షన్, మైనర్ కరెక్షన్తోనే వీ కెన్ గెట్ ద మ్యాక్సిమం అవుట్పుట్. అది దట్ కమ్స్ విత్ ఎక్స్పర్టైజ్. ఓకే. ఇప్పుడు ఈ జా లైన్ కానీ లేదంటే అండర్ ఐ ఫిల్లింగ్ కానీ చేసుకున్న తర్వాత అది వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి చేసేస్తారా, లేదంటే దానికి మళ్ళీ ఇయర్లీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా? ఇప్పుడున్న కరెంట్ ఉన్న ఫిల్లర్స్ అన్ని కూడా టెంపరీ ఫిల్లర్సే. అంటే దే విల్ స్టే ఫర్ 1 to 2 years. స్లోగా డిజాల్వ్ అయితే అవి. సో డిజాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం యాడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ టెక్నాలజీలో మేబీ కమింగ్ ఇయర్స్లో కొంచెం పర్మనెంట్ ఫిల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చాలా ట్రీట్మెంట్స్లో న్యాచురల్గా బాడీని కొలాజన్ స్టిమ్యులేట్ చేసే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు స్కల్ప్ట్రా అని, పీడిఆర్ఎన్ అని, అవి ఏం చేస్తాయంటే బాడీలో ఎక్కడైతే షార్టేజ్ ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. బయోస్టిమ్యులేటర్స్ అంటారు వీటిని. ఈ బయోస్టిమ్యులేటర్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత స్లోగా ఫిల్లర్స్ వాడటం తగ్గిపోతుంది. ఎందుకంటే బాడీ న్యాచురల్ కొలాజన్ బిల్డ్ చేసుకుంటుంది కాబట్టి మీరు బయట నుంచి డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ అంతా కూడా ఫిల్లర్స్ని స్లోగా ఈ బయోస్టిమ్యులేటర్స్ రిప్లేస్ చేస్తాయి. ఓకే. అంటే బయట నుంచి కొలాజన్ అవసరం లేదు, ఇంకా మనం ఆల్రెడీ మన అంటే సప్లిమెంట్స్ లాగా మనం ఏం తీసుకోని అవసరం లేదు. తీసుకోవచ్చు. బట్ న్యాచురల్గా ఏజింగ్తో మీకు ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని రిప్లేస్ చేయడానికి, మనం స్టిమ్యులేట్ చేయడానికి ఇంజెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు. సో అవి లోపలికి వెళ్ళేసి మన బాడీ న్యాచురల్ కొలాజన్ స్టిమ్యులేట్ చేస్తాయి ఫేస్లో. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చేసినప్పుడు మనకు జనరల్గా బయట నుంచి అంటే ఫిల్లర్స్ లాంటివి స్లోగా, అంటే ఐ డోంట్ సే ఈరోజు ఫిల్లర్స్ వద్దని చెప్పకుండా ఈవెన్చువల్గా మీరు ఒక 3-4 సెషన్స్ బయోస్టిమ్యులేటర్స్ అయిన తర్వాత ఫిల్లర్స్ వాడే అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నాకు పర్మనెంట్ వద్దు, మళ్ళీ రాలేని వాళ్ళకి ఒక 2-3 సెషన్స్ ఆఫ్ ఈ బయోస్టిమ్యులేటర్స్ ఆల్మోస్ట్ మన ఫిల్లర్స్లో ఒక 70-80% రిజల్ట్స్ ఇస్తాయి. ప్లస్ ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గరికి వచ్చే అంటే ఎక్కువగా ఒబేస్ వాళ్ళలో ఎక్కువగా మీరు చూసేటువంటి అంటే కొంచెం ఒబేస్ రాగానే నాకు లైపో చేసేయండి, నాకు ఫిగర్ కరెక్షన్ చేసేయండి అని చెప్తారు కదా. సో ప్రయర్గా మీరు వాళ్ళని కేసు ఎలా స్టడీ చేస్తారు, వాళ్ళకి అవసరమా లేదా అనేది? ఫస్ట్ వి లుక్ ఎట్ ద ఏజ్. మెటబాలిజం యాక్చువల్గా కరెక్ట్ ఉన్నప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో, స్పెసిఫిక్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఎంకరేజ్ దెమ్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. టు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా we try to ask them for a మార్నింగ్ షిఫ్ట్ చేసి నైట్స్ పడుకోవడానికి, గుడ్ స్లీప్స్. మెటబాలిజం ఎన్హాన్స్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకు కొన్నిసార్లు. ఆల్రెడీ మిడిల్ ఏజ్ అనుకోండి, డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ ట్రీట్ చేసుకోవడం. వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్ని బట్టి వాళ్ళ అండర్ క్యాలరీ ఉన్నారా, హై క్యాలరీస్ ఉన్నారా, సో ఇలాంటి బేసిక్ కరెక్షన్స్ చూసుకొని వాళ్ళని మొత్తం కంప్లీట్గా హిస్టరీ తీసుకొని హార్మోనల్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని కంప్లీట్గా నార్మల్ ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. జనరల్గా గ్రాస్ అబ్నార్మాలిటీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఆర్ వాళ్ళ హార్మోనల్ స్టేటస్లో కానీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రొసీజర్స్ చేయమో అవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ అప్పుడు మాత్రమే మనం యూజువల్లీ విల్ గో ఫర్ సర్జరీస్. మీరు అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా మీరు R&D ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్కి అంటే ఒక 10 years బ్యాక్ అనుకోండి, అప్పటికి ఇప్పటికి సక్సెస్ రేట్ ఎలా ఉంది వీటిలో? ఇప్పుడు అవేర్నెస్ చాలా ఎక్కువైంది మనకు. ఇప్పుడు మీరు కల్ట్ ఫిట్ తీసుకోండి, లాట్ ఆఫ్ జిమ్స్ కానీ హెల్త్ క్లబ్స్ కానీ చాలా వచ్చేసి ఇప్పుడు జనరల్గా హెల్తీ లైఫ్ స్టైల్ ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఫుడ్లో కూడా మల్టిపుల్ హెల్తీ చాయిస్ వచ్చేసాయి. ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఫుడ్ అయినా కూడా మీరు కోలాస్ తగ్గిపోయాయి, ఇప్పుడు స్వీట్స్ తక్కువ తింటున్నారు, మీరు ఫుడ్ క్వాంటిటీ తగ్గించేసారు చాలామంది. ఇదంతా ఒక డికేడ్లో జరుగుతుంది. ఇదంతా స్లోగా ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక 1 decade ముందు ఇప్పటికి ఫుడ్ క్వాంటిటీ హాఫ్ తగ్గిపోయింది. స్వీట్స్ కోసం కొట్లాడుకోవట్లేదు ఇప్పుడు, కరెక్ట్. ఐస్ క్రీమ్ షాప్స్ దగ్గర కొట్లాడుకోవట్లేదు, అవన్నీ ముందుండే మేము కాన్షియస్ అయిపోయారు ఇప్పుడు. పీపుల్ ఆర్ కాన్షియస్. సో హెల్దీ ఫర్ ఆల్ హెల్దీ రీజన్స్కి. సో ఎర్లీగా అంటే యాజ్ ఎర్లీ యాజ్ 30 yearsకి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏజ్ రివర్సల్ క్రీమ్స్, యాంటీ రింకిల్ క్రీమ్స్. అంటే అవేర్నెస్ ఉంది. సో ఇంటర్నెట్ అని ఉన్నాయండి, లేదంటే ఇన్స్టా, మీ
గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడుందో అది మన దగ్గర కూడా వచ్చేస్తుంది. కాబట్టి చాలా వరకు చాలామంది అంటే ఈ ప్రొసెస్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకుంటున్నారు. ఇది గుడ్ సైన్ బేసిక్గా. ఓకే, అంటే ఇలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఏ ఉన్నప్పటికీ కూడాను చాలా ఎక్స్పెన్సివ్, మన వల్ల కాదు ఇవి ఎందుకులే అనేటువంటి వాళ్ళకి లేదు, ఇది అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటుంది అనుకోవాలా? నిజంగానే ఇది అందని ద్రాక్షన కొందరికి? అందని ద్రాక్ష అనేది అసలు లేనే లేదు. ఇప్పుడు ఇండియా ఈజ్ నో మోర్ అండర్ డెవలప్డ్ కంట్రీ. మనం డెవలప్డ్ కంట్రీ కింద వేసుకోవాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ అందరికీ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ మేబీ కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రొసెస్ వదిలేస్తే ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% 90% ట్రీట్మెంట్స్ చేయించుకోగలుగుతారు. కాకపోతే వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు దే హ్యావ్ టు చూస్ ద ప్రొసీజర్. ఇప్పుడు అందులో మీకు కొన్ని ఫాస్టర్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని స్లోవర్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రాబ్లీ మీరు బడ్జెట్ తక్కువ ఉంటే యూ కెన్ ఆల్వేస్ చూస్ ద లాంగర్ ఆప్షన్. మనకి ఎమర్జెన్సీ ఏం లేదు కాబట్టి యూ కెన్ చూస్ టాబ్లెట్ ఫామ్స్ తీసుకోవచ్చు. కొంచెం మెటబాలిజం ఎన్హాన్సర్స్ ఇస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్తాము. మీరు ప్రతిసారి జిమ్కి వెళ్ళి స్టార్ట్ అవసరం లేదు. మీరు యూట్యూబ్లో 100 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం చూసుకొని. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం చూస్ చేసుకోవచ్చు తప్ప అది డజంట్ ఫిల్మ్ వాళ్ళకో లేదంటే HNIస్కో హై నెట్వర్త్ ఇండివిజువల్స్కో అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఎనీబడి హూ హ్యాస్ అ హెల్త్ కాన్షియస్, వాడికి నేను బాగుండాలి, ఫిజికల్ ఇమేజ్ బాగుండాలి అనే ఎవరైనా కూడా వెరీ మినిమల్ ఎక్స్పెన్సెస్లో మీరు ఇప్పుడు టూర్ వెళ్తారు, మీరు కాశ్మీర్ వెళ్ళాలంటే ఈరోజు అట్లీస్ట్ 50,000 to 1 lakh రూపీస్ ఖర్చు. అదే అమౌంట్లో మనం వీ కెన్ డూ మేబీ ఒక సర్జరీ, ఓకే, ఒక ట్రిప్ అనుకోండి. సో అదైతే మానసికంగా ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఇదైతే మనం చూసుకుంటే మనకు వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మ్యాటర్స్ చాలామంది. సో ఇప్పుడు నెక్స్ట్ జీన్ థెరపీ. ఆ జీన్ థెరపీ అనేది వింటూ ఉన్నాం కానీ దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? మన బాడీ ఏమైందంటే చాలాసార్లు ఇట్స్ అ ప్రోగ్రామింగ్. మన సాఫ్ట్వేర్ ఎట్లా అవుతుంటుందో బాడీలో ప్రతిరోజు ఫంక్షన్ ఉండదు. ఒక ఫంక్షన్ డిసైడ్ అయిపోయి దానిలాగా సాఫ్ట్వేర్ లాగా అది వర్క్ చేస్తూ ఉంటుంది. జీన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. లెట్ ఇట్ బి ఫ్యాట్ డిపాజిషన్ అవ్వనండి, మజిల్ రికవరీ అవ్వండి, మజిల్ గ్రోత్ అవ్వనండి. కొంతమందికి ఆర్మ్స్ లీన్గా ఉంటాయి, కొంతమందికి బాడీ డిఫరెంట్ షేప్లో ఉంటుంది, కొంతమందికి ఫ్యాట్ డిపాజిషన్ లోవర్ ఉంటుంది, కొంతమందికి పైన ఉంటుంది. ఇదంతా కూడా జెనెటికల్గా ప్రీడిస్పోజ్డ్ అంటుందని. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ వరకు ఏంటంటే మనం కొన్ని మెడిసిన్స్ ద్వారా ఈ జీన్ ఆ సిగ్నల్స్ని మనం బ్లాక్ చేసి కొత్త సిగ్నలింగ్ ఇవ్వగలుగుతాం. జీన్ థెరపీస్ అంటారు వీటిని. ఇప్పుడు వన్ ఆఫ్ ద థెరపీ ఏంటంటే ఫాలిస్టాటిన్ థెరపీ అని ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది. అది ఒక యూఎస్లో అతను ఒక 50 years పర్సన్, తను ఏజ్ని ఆల్మోస్ట్ 18 years చేసుకున్నాడు, బ్రియాన్ జాన్సన్ అని. తను హీఈస్ రీసెంట్లీ టుక్ దిస్ ట్రీట్మెంట్, ఫాలిస్టాటిన్ ట్రీట్మెంట్ అని. యూజువల్గా 50s తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ పెరగదు. సో ఆ మజిల్ ట్రిగ్గరింగ్కి ఒక చిన్న జీన్ థెరపీ ఉంది. ఒక 2 sessions per annum. ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు. అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొద్ది జిమ్ చేసినా కూడా మళ్ళీ దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ మసిల్స్. ఓకే, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో, స్టెరాయిడ్స్ లేకుండా, అనబాలిక్స్ లేకుండా చాలా సేఫ్గా మనం మళ్ళీ వాళ్ళకి స్టిమ్యులేట్ చేయొచ్చు బాడీని. అది అవన్నీ ఇప్పుడు ఇలాంటి చాలా ట్రెండింగ్స్లో చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి జీన్ థెరపీలో. అట్లా ఫ్యాట్ డిపాజిషన్ కట్ చేసుకోవచ్చు. సో స్టెమ్ సెల్ థెరపీకి జీన్ థెరపీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్టెమ్ సెల్స్ అంటే మన ఎంబ్రియానిక్ సెల్స్. బేసిక్గా మనకు సెల్స్ మన బాడీలో న్యాచురల్ ప్రొడక్షన్స్ సెల్స్ అయితే ఉంటాయో ఆ ఒరిజినల్ సెల్స్ని ఇస్తాం మనం. ఇప్పుడు ప్రతి ఒక పార్ట్కి దాని స్టెమ్ సెల్ ఉంటుంది మనకు. కొన్నిసార్లు మనం స్టెమ్ సెల్ ఇచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి అది రిపేర్ చేసుకుంటుంది. ఐవీలు ఇచ్చేసేయచ్చు, కొన్నిసార్లు ఇంజెక్ట్ చేస్తాం పర్టికులర్ ఏరియాలో. కామనెస్ట్ స్టెమ్ సెల్స్ మనకు ఫ్యాట్ నుంచి తీస్తాం, ఎడిపోజ్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ అంటాం. ఫ్యాట్ హైయెస్ట్ స్టోరేజ్ ఆఫ్ స్టెమ్ సెల్ స్పైనల్ కార్డ్లో నుంచి ఉంటుంది. యూజువల్ 2 sources మన హ్యూమన్ బాడీలో. మన హ్యూమన్ బాడీ మనకు వద్దన్నప్పుడు మనం అలోజెనిక్ బయట నుంచి తీసినవి కూడా ప్రిజర్వ్డ్ ఫామ్ ఉంటాయి స్టెమ్ సెల్స్ని, అవి కూడా ఇచ్చుకోవచ్చు. అవి కూడా సేఫ్ ఇప్పుడు. అవి ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్లో ఇప్పుడు. సో ఇప్పుడు చాలామందికి మోస్ట్ వరింగ్ థింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వన్ ఆఫ్ ద పెప్టైడ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు. యూజువల్గా ఈ పెప్టైడ్స్ ముందు వీళ్ళు వాడే హెయిర్ సీరమ్స్లో, తర్వాత ఇంజెక్టబుల్స్లో వాడేవాళ్ళు. ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ని హెయిర్ దగ్గర ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు బాడీకి స్టిమ్యులేట్ చేసేయచ్చు. ఇదివరకు పిఆర్పి అనేసి అవన్నీ చేసేవాళ్ళు కదా. పిఆర్పి ఈజ్ నథింగ్ బట్ స్టెమ్ సెల్స్. అది ఒక రకమైన గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తాం అక్కడ. గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి కూడా మన ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్ నుంచి వచ్చే స్టెమ్ సెల్స్. అవి కూడా కైండ్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఎక్సోజోమ్స్ కూడా అంటారు వాటిని. ఎక్సోజోమ్స్ అండ్ పిఆర్పి ఆర్ వెరీ సిమిలర్. దే ఆర్, ఐ డోంట్ సేమ్ అని చెప్పను, బట్ సిమిలర్ ఉంటుంది. ఫంక్షనాలిటీ సిమిలర్ ఉంటుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఇట్స్ అ గుడ్ ట్రీట్మెంట్.
దాంతోపాటు కాంబినేషన్గా మనం హెయిర్ని స్టిమ్యులేట్ చేయడానికి కనుక మనం కొన్ని రకాల ట్రీట్మెంట్స్ వాడితే రిజల్ట్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ కాకుండా ఇవి అనవసరంగా వీటికి డబ్బు పెట్టద్దు, న్యాచురల్గా దొరికే ఆయిల్, మనం చేసుకునే ఆయిల్, ఆనియన్ లేకపోతే ఇంకొకటి ఏవో చెప్పి ఆనియన్స్ చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అవి నిజంగా ఆయిల్ అనేది కానీ లేకపోతే షాంపూ ఆర్ కండిషనర్ అనేది హెయిర్కి యూస్ఫుల్లా కాదా? ఆనియన్ ఈజ్ ప్రూవెన్ యాక్చువల్గా. ఆనియన్ జ్యూస్ కానీ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఇట్ వర్క్స్ లైక్ మినాక్సిల్ అనే మెడిసిన్ ఉంటుంది హెయిర్ గ్రోత్కి వాడేది. ఇట్ వర్క్స్ సంథింగ్ సిమిలర్ టు ఇట్. ఓన్లీ కంబర్సమ్ ఏంటంటే మీరు డైలీ క్రష్ చేసి తలకు రాసుకోవడం కొంచెం ఇబ్బంది తప్ప ప్రతి చోట మనం ఆయిల్ని తీసుకెళ్ళలేము, అవైలబుల్ ఉండదు. క్రష్ చేసి రాసుకోవాలి, కొంచెం స్మెల్ ఉంటుంది. చేసినప్పుడు ఖచ్చితంగా హెడ్ షవర్ చేయాలి. ఇలాంటి టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు. తర్వాత ఎంత క్వాంటిటీ ఏ ఆనియన్ వాడుతున్నారు, ఏ క్వాలిటీ ఉంది, అందులో ఎంత సల్ఫర్ ఉంది. సో ప్రతి ఆనియన్ సేమ్ ఉండదు మళ్ళీ, అంతే. డిపెండ్స్ ఆన్ ద సాయిల్ బట్టి. కొంచెం స్ట్రాంగర్ ఉంటాయి, కొన్ని చోట్ల సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. ఒకటి డాండ్రఫ్ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. వీటిల్లో చాలా వరకు డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ హెల్త్ పెరుగుతుంది. అనాఫేజ్ అంటే హెయిర్ గ్రోత్ ఫేజ్ని ఎంకరేజ్ చేసే ఒక పర్టికులర్ ఐటమ్ ఉంటుంది ఇందులో ఆనియన్ జ్యూస్లో. సో ఆనియన్ జ్యూస్ యాక్చువల్గా ప్రూవెన్ టు బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ హెయిర్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్. ఓకే. వాట్ అబౌట్ ది షాంపూ అండ్ కండిషనర్? షాంపూస్ మెయిన్లీ ఫర్ క్లెన్జింగ్ పార్ట్. షాంపూస్తో హెయిర్ గ్రోత్ అనేది జనరల్గా ఐ డోంట్ బిలీవ్ ఇట్ పర్సనలీ. హెయిర్ లాస్ ఆపడానికి మాత్రం కొన్నిసార్లు కెఫీన్ వాడతాం అందులో, కొన్నిసార్లు కొన్ని రకాల పెప్టైడ్స్ వాడతాము. వాటి వల్ల హెయిర్ కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప బ్లడ్ సప్లై పెరిగి హెయిర్ గ్రోత్ అవ్వడం అయితే ఉండదు షాంపూతోని. ఓకే. అంటే ఇప్పుడు షాంపూలోని ఇది పెద్ద మాఫియా లాగా తయారైంది చెప్పాలి అంటే మార్కెట్లో. నిజంగా ఆ బ్రాండ్ అని ఈ బ్రాండ్ అని చెప్పేసి కొన్ని వేల రూపాయలు అవైలబిలిటీ. యా. సో అవన్నీ చెప్తుంటే అంటూ ఉన్నారనమాట. ఏ షాంపూ వాడినా దాని వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఒకటే ఉంటుంది, క్లెన్సింగ్, అంతే తప్ప. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో మీరు కనుక ఇంటర్నల్గా సరిగ్గా హెల్త్ ఫుడ్ తిని, లెట్స్ ఏ సీడ్స్ కానీ నట్స్ కానీ, గుడ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్, ఫుడ్, స్లీప్ కనుక కరెక్ట్ ఉంటే మీరు ఏ షాంపూ వాడినా కూడా రిజల్ట్ సేమ్ ఉంటుంది. మీరు ఈ సరిగ్గా లేకుండా ఓన్లీ షాంపూతో హెయిర్ ఫిక్స్ అంటే మాత్రం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి అంటే తర్వాత సూచర్స్ మార్క్స్ అవి ఉంటాయి ఫేస్ పైన. సో వాటిని అంటే పూర్తిగా ఇదివరకు ఎలా ఉన్నారో ఆ రకంగా చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇంకా స్కార్ని కంప్లీట్గా రిమూవ్ చేసే టెక్నాలజీ వరల్డ్లో లేదు ఇప్పటికీ. బట్ స్కార్ని ఇంప్రూవ్ చేయడానికి, అగైన్ ఇందాక చెప్పినట్టు త్వరగా హీల్ చేయడానికి. స్కారింగ్ ఎందుకు ఫామ్ అవుతుందంటే ఎక్కువ రోజులు హీల్ అవ్వడానికి టైం పట్టినప్పుడు. మీరు ఒక 3 రోజులు మానిపోయింది అనుకోండి wound, జనరల్గా స్కార్ పడదు. మనకు ఎంత లేట్ అయితే అంత స్కారింగ్ ఉంటుంది దాంట్లో. సో త్వరగా హీల్ చేయడానికి వీ హ్యావ్ ఎ టెక్నాలజీస్ అవైలబుల్. తర్వాత ఉన్న స్కార్ని కూడా త్వరగా మెచ్యూర్ అయ్యి త్వరగా ఎరేజ్ చేయడానికి. అంటే మనం కనుక ఫస్ట్ నుంచి కనుక ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ స్కార్ని మళ్ళీ రివర్స్ న్యాచురల్గా అయినంత వరకు 100% కాదు, అట్లీస్ట్ ఒక 70 to 80% మనం రివర్స్ చేసుకోగలుగుతాం స్కారింగ్ని. సో స్కిన్ డ్రాఫ్టింగ్ అది కూడా బేసిక్. అది మనం ఎక్కడ స్కిన్ షార్టేజ్ ఉండో దాన్ని ఒక షీట్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. అందులో మల్టిపుల్ రకాలు ఉంటాయి. పైన థిన్ లేయర్ వేయడం, థిక్ లేయర్ వేయడం. మన ఫేస్ని బట్టి ఆ ఏరియాని బట్టి విల్ డిసైడ్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్రాఫ్ట్. ఓకే. అన్నిటికీ ఒకటే థిక్నెస్ ఉండదు, థిక్నెస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అసలు గ్రాఫ్ట్ వాడడం ఒకటి స్ప్రే లాగా చేసేస్తాం. విటిలిగా ఉందనుకోండి, ఒక వైట్ ప్యాచ్ ఉందనుకోండి, అక్కడ గ్రాఫ్ట్ వేయము. అక్కడ మెల్నోసైట్స్ అంటే టాప్ లేయర్ ఆఫ్ స్కిన్ తీసి జస్ట్ చల్లుతాం, అక్కడ స్ప్రింకిల్ చేస్తాం, అక్కడ డాట్స్ లాగా హీల్ అయిపోతుంది. సో యూనిఫామ్గా ఉంటుంది, అది అతికిచ్చినట్టు కాకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ హరికిరణ్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.